2023 డిసెంబర్లో బీఆర్ఎస్ అనే ఒక కాలనాగుని జనాలే కొట్టి చంపారని, దాన్ని ప్రత్యేకంగా ఆయన కొట్టి చంపాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి గారు ఈ స్ట్రాంగ్ వర్డ్స్ కూడా నిన్న హీ హెస్ అడ్రెస్డ్. నిజంగానే ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర డెవలప్మెంట్లో ఖజానాకి డెంట్ పడిపోయి అప్పుల పాలైన రాష్ట్రాన్ని చూసుకొని ఈ ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇన్ని లక్షల కోట్ల అప్పులో మునిగిన తర్వాత ఈరోజు కూర్చుని ఆయన మళ్ళీ రైతులకు అండగా నుంచుని అట్ ద సేమ్ టైం కార్పొరేట్ డెవలప్మెంట్ సైడ్ ఫోకస్ చేస్తూ మళ్ళీ అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ రూపేణ ఎన్ని లక్షల కోట్లు పోయినాయో అని చెప్పి జస్ట్ ఆరోపణలే కాదు, నివేదిక సబ్మిట్ చేసి దాన్ని సిబిఐ ఎంక్వైరీకి వేయాలని చెప్పి సబ్మిటెడ్ ద కేస్ టు సిబిఐ అని చెప్పి నుంచుంటే రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఒకటే, ఓహో ఇది వాస్తవం అన్నమాట అని. ఎవరి డబ్బు కోసం ఆయన పోరాడాడు రేవంత్? ప్రజల డబ్బు. ఎవరి ఆస్పిరేషన్స్ కోసం పోరాడాడు? ప్రజల ఆస్పిరేషన్స్. ఎవరి నీళ్ళు ఇవి మన నీళ్లు. దీనికోసం జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణం గురించి ఆరోపించడమే కాదు వాస్తవాలు అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత దాన్ని అటాచ్ చేస్తూ సపోర్ట్ చేసిన వచ్చిన స్టేట్మెంట్, కవిత స్టేట్మెంట్ చాలా బలపరిచింది ఈరోజు.